హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, గోదావరి నత్తిరాన ఉన్న ఆ పల్లెటూరు పేరు రాంపురం. ఆ ఊరికి పడమటి వైపున పచ్చని మామిడి తోటల మధ్య రాసముట్టిపల్లా నిలబడి ఉంటుంది రామచంద్రరావు గారి లోగిలి. ఆ ఊర్లో ఆయన మాటంటే శాసనం. ఆస్తులు, అంతస్తులు, సమాజంలో పేరు ప్రఖ్యాతలు అన్నీ ఉన్న ఆ ఇంటికి ఒకే ఒక్క లోటు: శాంతి. బయట పచ్చగా ప్రశాంతంగా కనిపించే ఆ మహాభావంతి లోపల ఎవరికి కనిపించని ఓ అగాధం లాంటి శోకం నిరంతరం రగులుతూనే ఉంటుంది. రామచంద్రరావు గారి ఏకైక కుమారుడు భార్గవ్ 20 ఏళ్ల యువకుడు. ఎత్తుగా దృఢంగా ఎవరినైనా ఇట్టే ఆకర్షించే రూపం తంది. కానీ ఆ కళ్ళల్లో ఎప్పుడూ ఒక రకమైన అశాంతి, కోపం, అయోమయం రాజ్యమేలుతూ ఉంటాయి. భార్గవ్ పుట్టిన కొద్ది రోజుల్లోనే అతని కన్నతల్లి రామచంద్రరావు గారి మొదటి భార్య సుమిత్ర అనారోగ్యంతో కన్నుమూస్తుంది. పసివాడికి తల్లి స్పర్శ కరువైందన్న బాధతో రామచంద్రరావు గారు విశాలాక్షి అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు. తన కొడుక్కి ఆమె తల్లి ప్రేమను పంచుతుందని ఆయన ఎంతో ఆశపడ్డారు. కానీ ఆ ఆశలన్నీ కొద్ది రోజుల్లోనే ఆవిరైపోయాయి. విశాలాక్షికి తన సొంత పిల్లలు పుట్టాక భార్గవ్ పట్ల ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ప్రేమగా అన్నం ముద్దలు పెట్టవలసిన చేతులు అతన్ని విసుక్కునేవి. ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాల్సిన మనసు అతన్ని ఇంట్లో ఒక అనాథల మూలకు నెట్టేసింది. రామచంద్రరావు గారు వ్యాపార పనుల్లో పడి ఊళ్ళు తిరుగుతున్నప్పుడు ఆ ఇంట్లో భార్గవ్ అనుభవించిన మానసిక శోభ ఎవరికి అర్థం కాలేదు. ప్రేమ కోసం ఆరాటపడే ఆ పసి మనసు క్రమక్రమంగా నిరాదరణ వల్ల రాతిలా మారిపోయింది. ఎవరినైనా ఏమైనా అంటే కోపం, వస్తువులు పగలగొట్టడం, గంటల తరబడి చీకటి గదిలో ఒంటరిగా కూర్చోటం. ఇలా భార్గవ్ ప్రవర్తనలో ఒక అస్థిరత్వం చోటు చేసుకుంది. అతనికి ఇప్పుడు ఎవరైనా ఎదురు మాట్లాడితే సహించలేడు. తన మాట నెగ్గకపోతే విలయ తాండవం చేస్తాడు. ఆ ప్రవర్తన చూసి అందరూ అతన్ని పిచ్చివాడనడం మొదలుపెట్టారు. కానీ అతడు పిచ్చివాడు కాడు. కేవలం ప్రేమకు నోచుకొని ఒక అభాగ్యుడన్న నిజం ఒక్క రామచంద్రరావు గారికి మాత్రమే తెలుసు. తన కొడుకు ఇలా అవ్వడానికి తనే కారణమన్న అపరాధ భావం ఆ తండ్రిని అనుక్షణం దహించి వేస్తూ ఉంటుంది. అదే సమయంలో రామపురానికి కాస్త దూరంలో ఉన్న మరో ఊర్లో ఆనంది జీవితం అప్పుడే వికసిస్తున్న గులాబీలా ఉంది. నందిని పేరుకు తగ్గట్టే ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండే 12 ఏళ్ల పసిపిల్ల. ఆమె రామచంద్రరావు గారి మొదటి భార్య సుమిత్ర అన్నయ్య అయిన కృష్ణమూర్తి కూతురు. అంటే భార్గవ్కు స్వయాన మేనమామ కూతురు, మరదలు. నందినికి ప్రపంచం అంటే తన ఇల్లు, తన స్నేహితురాళ్ళు, పెంపుడు జంతువులు, గుడి ముందున్న రావి చెట్టు. అంతే. పెళ్లి, సంసారం, బాధలు లాంటి పెద్ద పెద్ద పదాలు ఆమెకు వినిపించిన వాటి అర్థం తెలియదు. పట్టు పావడ కట్టుకుని, జల్లో కనకాంబరాలు పెట్టుకుని, మువ్వల పట్టీలు గల్లు గల్లు మనగా ఇల్లంతా పరుగులు తీస్తూ ఉంటే ఆమె ఇంట్లో వాళ్ళకే కాదు, చూసే వాళ్ళందరికీ కూడా ఒక పండగ వాతావరణంలో అనిపించేది. కృష్ణమూర్తి పార్వతి దంపతులకు ఆనంది ప్రాణం. పేదరికంలో ఉన్నా సరే కూతురి కళ్ళల్లో కన్నీరు చూడలేనంత మమకారం వాళ్ళది. ముఖ్యంగా కృష్ణమూర్తి తన చెల్లెలు సుమిత్ర చనిపోయిన తర్వాత ఆ ప్రేమను కూడా తన కూతురు ఆనందిపైనే చూపించేవాడు. ఒకరోజు ఉదయం రామచంద్రరావు గారు తన గదిలో కూర్చుని ఆలోచిస్తున్నారు. కిటికీ బయట నుంచి వినిపిస్తున్న పక్షుల కిలకిల రాగాలు కూడా ఆయన మనసులోని అలజడిని తగ్గించలేకపోతున్నాయి. కింద హాల్లో భార్గవ్ అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. పనివాడి కాఫీ తీసుకురావడం 2 నిమిషాలు ఆలస్యమైందని ఏకంగా టేబుల్ మీదున్న గాజు పూలకుండి నేలకేసి కొట్టాడు భార్గవ్. విశాలాక్షి అక్కడే ఉండి, ఇలా వీధి రౌడీలా ప్రవర్తిస్తూ ఉంటే ఏమైనా అంటే నా మీదకు వస్తాడు. వీడికి పెళ్ళైతే ఈ అమ్మాయి బతుకుతుందో ఇంట్లో అంటూ వెటకారంగా అంది. ఆ మాటలు రామచంద్రరావు గారి గుండెల్లో బాకుల్లా దిగాయి. అవును, భార్గవ్కు పెళ్లి వయసు వచ్చింది. కానీ అస్థిరమైన ప్రవర్తనతో, విపరీతమైన కోపంతో ఉన్న తన కొడుక్కి పిల్లనెవరిస్తారు? ఒకవేళ తనకున్న ఆస్తిపాస్తులు చూసి ఎవరైనా ఇచ్చినా ఆ అమ్మాయి భార్గవ్ను అర్థం చేసుకోగలదా? భార్గవ్ కోపాన్ని చూసి భయపడి దూరమైపోతే వాడు మరింత
మానసిక రోగిలా మారిపోతాడేమన్న భయం ఆయన్ను వణికించింది. అప్పుడు ఆయన మనసులో ఒక ఆలోచన మెరిసింది. ఆనంది 2 రోజుల క్రితం ఆయన తన బావమరిది కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళినప్పుడు ఆనందిని చూశాడు. ఏ కల్మషం లేని నవ్వు, అమాయకత్వం, ఉట్టిపడే కళ్ళు. ఆ పిల్లను చూస్తుంటే రామచంద్రరావు గారికి ఎక్కడో తెలియని ప్రశాంతత దొర్లినట్లనిపించింది. తన కొడుకు కావాల్సింది ఒక భార్య కాదు, వాడిలోని మృగాన్ని శాంతపరిచే ఒక స్వచ్ఛమైన ప్రేమ. ఆనంది కల్లా కపటం తెలియని పిల్ల. తన కొడుకుని చూసి ద్వేషించదు. తన కొడుక్కి తనొక తండ్రిలా ఇవ్వలేని ప్రేమను ఆనంది ఒక జీవిత భాగస్వామిగా ఇవ్వగలదని ఆయన మనసు బలంగా నమ్మింది. ఆ క్షణం ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ఒక 12 ఏళ్ల పనిపిల్ల జీవితాన్ని ఎంతటి అధికారంలోకి నెడుతుందో ఊహించలేని స్వార్థం ఆ తండ్రి మనస్సును కమ్మేసింది. తన కొడుకు బాగుపడాలంటే నందిని ఆ ఇంటికి కోడలుగా రావాల్సిందే. ఆ సాయంత్రం రామచంద్రరావు గారు కారులో కృష్ణమూర్తి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆనంది గబాగబా పరిగెత్తుకుంటూ వచ్చి, మామయ్య వచ్చావా? నా కోసం పట్నం నుంచి గాజులు తెస్తా అన్నావు, తెచ్చావా? అంటూ ఆయన చేతులు పట్టుకుని అడిగింది. ఆ పసిదాని అమాయకత్వాన్ని చూసి ఆయన మనసు ఒక క్షణం కలుక్కుమంది. తెచ్చానమ్మా, ఇదిగో అంటూ ప్యాకెట్ ఇచ్చి కృష్ణమూర్తితో మాట్లాడాలని లోపలికి వెళ్ళాడు. కృష్ణమూర్తి ఆయన భార్య పార్వతి మర్యాదగా రామచంద్రరావు గారిని కూర్చోబెట్టారు. కుశల ప్రశ్నల తర్వాత రామచంద్రరావు గారు అసలు విషయం చెప్పారు. కృష్ణ, నేను సూటిగా విషయానికి వచ్చేస్తాను. భార్గవ్ కోసం నేను సంబంధాలు చూస్తున్నాను. వాడికి బయట సంబంధాలు చేయటం నాకు ఇష్టం లేదు. సుమిత్ర పోయిన దగ్గర నుంచి వాడి తల్లి ప్రేమకు నోచుకోలేదు. వాడికి ఒక స్వచ్ఛమైన మనసున్న పిల్ల భార్యగా వస్తే వాడి జీవితం దారిలో పడుతుంది. ఆనందిని నా కోడలుగా చేసుకుందామని వచ్చాను. ఏమంటావు? ఆ మాట వినగానే కృష్ణమూర్తి చేతిలో నీళ్ళ గ్లాసు కింద పడిపోయి ఆగింది. పార్వతి ముఖం పాలిపోయింది. ఇద్దరికీ గొంతు పెగల్లేదు. కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత కృష్ణమూర్తి నెమ్మదిగా అన్నాడు, బావా, భార్గవ్ మాకు మేనల్లుడే, కాదన్ను. కానీ ఆనంది ఇంకా చిన్నపిల్ల. దానికి 12 ఏళ్ళు కూడా నిండలేదు. ఇప్పుడు పెళ్ళంటే ఏమిటో తెలిసే వయసు కాదు. వయసుతో పనేముంది కృష్ణ? ఇప్పుడు కేవలం మెల్లో 3 వంతులు పడుతుంది. వయసు వచ్చే వరకు మీ ఇంట్లోనే ఉంటుంది కదా. ఆ తర్వాతే కాపురం గురించి. మీరు పేదరికంలో ఉన్నారు. ఆనందిని నా కోడలుగా చేసుకుంటే దానికి మహారాణి లాంటి జీవితాన్ని ఇస్తాను. సుమిత్ర స్థానంలో నిలబెట్టుకుంటాను. రామచంద్రరావు గారు నజ్జెప్పే ప్రయత్నం చేశారు. పార్వతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. బావగారు, తప్పైతే క్షమించండి. భార్గవ్ బాబు కోపం గురించి, ఆయన ప్రవర్తన గురించి ఊరంతా చెప్పుకుంటారు. మా పిల్ల ఏమో పువ్వు లాంటిది. ఎవరైనా గట్టిగా మాట్లాడితేనే తట్టుకోలేదు. రేపు భార్గవ్ బాబు కోపానికి మా పిల్ల బలైపోదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. రామచంద్రరావు గారు గంభీరంగా అన్నారు, పార్వతి, నీ బాధ నాకు అర్థమవుతుంది. వాడు కోపిష్టోడే కానీ దుర్మార్గుడు కాదు. వాడిలో ప్రేమ ఉంది, కానీ దాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియని అమాయకత్వం. ఆనంది వాడి జీవితంలోకి వస్తే వాడు ఖచ్చితంగా మారిపోతాడు. ఇది నా నమ్మకం. పైగా మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి కదా. ఈ రామచంద్రరావు గారు అడుగుతున్నాడు. కాదనకండి. అక్కడ ఆ గదిలో జరుగుతున్న సంభాషణలు, తన భవిష్యత్తు గురించి తీసుకున్న నిర్ణయాలు, బయట వసారాలు తన కొత్త గాజులు వేసుకుని మురిసిపోతున్న ఆనందికి ఏమీ తెలియవు. సమాజంలో పలుకుబడి, డబ్బు ఉన్న ఒక వ్యక్తి అడిగినప్పుడు పేదరికంలో ఉన్న బంధువులు కాదనిలేరు అన్న నగ్న సత్యం ఆనంది తల్లిదండ్రుల నోళ్లు మోయించింది. ఒకవైపు ఆస్తిపాస్తులు, మరోవైపు భార్గవ్ మానసిక స్థితి. ఈ రెంటి మధ్య నలిగిపోయిన కృష్ణమూర్తి చివరకు తన చెల్లెలి కొడుక్కి తన కూతుర్నివ్వడానికి బరువెక్కిన గుండెతో అంగీకరించాడు. కొద్ది రోజుల్లో రాంపురంలో కోలాహలం మొదలైంది. పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఇంట్లో అందరూ పట్టుచీరలు, నగలు అంటూ హడావిడి చేస్తూ ఉంటే ఆనంది వాళ్ళిద్దరి మధ్య ఉత్సాహంగా తిరుగుతుంది. ఆనంది, నీకు పెళ్ళవుతుందే, ఇక నువ్వు పెద్దింటి కోడలవి అయిపోతావు అని ఒక స్నేహితురాలు ఆట పట్టిస్తే ఆనంది అమాయకంగా నవ్వింది.
పెళ్ళంటే ఏమిటే? మొన్న పండగకి కూడా ఇలాగే కొత్త బట్టలు కొన్నారు, స్వీట్లు చేశారు. ఇప్పుడు నాకేదో పెద్ద పట్టుపావడ కుట్టిస్తున్నారు అంతేనా అంటూ తన స్నేహితురాలతో పరుగు తీస్తుంది ఆనంది. ఆమె దృష్టిలో పెళ్లి అంటే బంధువులందరూ కలిసి చేసుకునే ఒక పెద్ద పండగ. కొత్త బట్టలు, రుచికరమైన భోజనాలు. ఆ ఉత్సాహంలో తాను మధ్యలో కూర్చుని ఒక బొమ్మను మాత్రమే అని జీవితాంతం భరించవలసిన ఒక బరువైన బంధం మెల్లో పడబోతుందని ఆ బాలికకు ఏమాత్రం తెలియదు. మరోవైపు రామచంద్రరావు గారింట్లో భార్గవ్ గదికి రంగులు వేస్తున్నారు. భార్గవ్కి మాత్రం ఇదంతా ఎందుకు జరుగుతుందో పట్టింపు లేదు. తనకు పెళ్లి చేస్తున్నారని తండ్రి చెప్పినప్పుడు అతను ఒక కాలి చూపు చూసి ఊరుకున్నారు. అతనికి భార్య అంటే ఏమిటో, దాంపత్యం అంటే ఏమిటో ఒక స్పష్టమైన అవగాహన లేదు. కానీ తనకంటూ సొంతమైనది ఒకటి వస్తుందన్న ఒక అస్పష్టమైన భావన మాత్రం అతని మనసులో ఉంది. చిన్నప్పటి నుంచి ఏ వస్తువు మీద ఆశపడినా సవత్తల్లి లాగేసుకోవటం వల్ల అతనికి దాని మీద తీవ్రమైన ఆధిపత్య ధోరణి ఏర్పడింది. ఇప్పుడు తన భార్యగా రాబోయే అమ్మాయి పూర్తిగా తన సొంతమనే ఆలోచన అతనిలో ఒక వింతైన ఆతృతను పెంచుతుంది. పెళ్లి మండపంలో కూర్చున్న ఆనంది నిద్ర ఆపుకోలేక తూగుతుంది. పక్కనే గంభీరంగా కూర్చున్న భార్గవ్ మాటి మాటికి ఆనంది వైపు చూస్తున్నాడు. ఆమె తనకంటే ఎంతో చిన్నది. ఒక పసిపిల్లన్న ఆలోచన అతనికి రాలేదు. ఆమె ఇక తన సొంతమన్న ఆలోచనే అతని కళ్ళల్లో ఒక తీక్షణతను తీసుకువచ్చింది. పూజారి మంత్రాలు చదువుతూ ఉండగా రామచంద్రరావు గారు తన కొడుకు ముఖం వైపు ఆశగా చూశారు. ఈ పెళ్లితో వాళ్ళు మార్పు వస్తుంది అని ఆయన మనసు పదే పదే చెప్పుకుంటుంది. కానీ భార్గవ్ కళ్ళల్లోని ఆ వింతైన మెరుపు రామచంద్రరావు గారు గమనించలేకపోయారు. సన్నాయి మేళాల నడుమ భార్గవ్ చేతులు ఆనంది మెల్లో మూడు ముళ్ళు వేశాయి. ఆనంది ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. పసుపు తాడు మెల్లో పడగానే అందరూ అక్షింతలు చల్లారు. ఆనంది తల్లి పార్వతి మాత్రం కొంగు చాటున కన్నీళ్లు తుడుచుకుంది. కృష్ణమూర్తి తల వంచుకొని నిలబడ్డాడు. పెళ్లి తంతు ముగిసింది. పద్ధతి ప్రకారం అమ్మాయి వయసు వచ్చే వరకు పుట్టింటికి పంపించే ఆచారం ఉండటంతో ఆనందిని తన తల్లిదండ్రులతో పాటు తిరిగి పంపించేశారు. ఆనందికి అదొక ఆటలా అనిపించింది. పెళ్ళి అయిపోయింది కదా, ఇక మళ్ళీ తన స్నేహితురాలతో ఆడుకోవచ్చు అనుకుంటూ ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయింది. కానీ భార్గవ్ మనసులో మాత్రం ఒక అశాంతి మొదలైంది. తన భార్యను తనతో ఉంచకుండా వాళ్ళెందుకు తీసుకువెళ్లారు? తన వస్తువుని ఎవరో లాగేస్తున్నారన్న పాత భయం అతన్ని మళ్ళీ ఉక్కిరిబిక్కిరి చేయటం మొదలుపెట్టింది. రాత్రి గదిలో ఒంటరిగా కూర్చున్న భార్గవ్ కోపంతో చేతిలోని అద్దాన్ని పగలగొట్టాడు. అద్దం పగిలిన శబ్దం ఆ పెద్ద ఇంట్లో ప్రధ్వనించింది. విశాలాక్షి ఆ శబ్దం విని ముఖం చిట్లించుకుని, చూసారా మీ కొడుకు ఘనకార్యం, పెళ్ళైనా వాడి పిచ్చి వదల్లేదు అంటూ వెళ్ళిపోయింది. కాలం ఎవరి కోసం ఆగదు. అది తన మానాన తాను నడుస్తూనే ఉంటుంది. కానీ కొందరి జీవితాల్లో మాత్రం అది కదలని శిల్లా మారిపోయి ఊపిరి ఆడకుండా చేస్తుంది. రాంపురం లోగిల్లో ఆ పక్కనే ఉన్న మరో పల్లెటూరులో గడిచిన 3 ఏళ్ళు పైకి మామూలుగానే అనిపించినా లోపల మాత్రం ఎన్నో మానసిక సంఘర్షణలకు సాక్ష్యంగా నిలిచాయి. నందినికి ఇప్పుడు 15 ఏళ్ళు వస్తున్నాయి. శరీరంలో మార్పులు వస్తున్నా మనసు మాత్రం ఇంకా ఆ 12 ఏళ్ల బస్తాన్ దగ్గర అయిపోయింది. వీధిలో తోటి పిల్లలతో అష్టచెమ్మ ఆడడం, గోదావరి గట్టున పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇసుక గూళ్ళు కట్టడం, తన పెంపుడు కుక్క పిల్లతో గంటల తరబడి కబుర్లు చెప్పటం, ఇదే ఆమె ప్రపంచం. మెల్లో పసుపు తాడు ఒకటుంటుందన్న స్పృహ కూడా ఆమెకు పెద్దగా ఉండదు. అదొక అలంకారం. తన స్నేహితురాళ్లకు లేనిది తనకుందన్న ఒక చిన్న పిల్లల గర్వం తప్ప ఆ తాడు వెనక ఉన్న జీవితకాల బంధం, దాని వెనక ఉన్న ఒక భయంకరమైన బాధ్యత ఆమెకే మాత్రం అర్థం కాలేదు. కానీ ఆనంది తల్లి పార్వతికి మాత్రం అనుక్షణం గుండెల్లో రాయిపడినట్టే ఉంటుంది. ఎదిగి వస్తున్న కూతుర్ని చూస్తుంటే ఆమె సంతోషం కంటే భయమే ఎక్కువగా కలుగుతుంది. ఎంతో కాలం ఇలా ఆ పస్తాన్ని కాపాడుకోగలను, ఒకరోజు కాకపోయినా ఒకరోజు ఆ రాంపురం రాక్షస గుహలోకి పంపక తప్పదు కదా అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా ఆమె కళ్ళు చెమర్చేవి.
రామచంద్రరావు గారు పెళ్లి సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కృష్ణమూర్తి అప్పులను తీర్చేశారు. వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఒక స్థిరత్వం వచ్చింది. కృష్ణమూర్తికి ఊళ్ళో కాస్త పలుకుబడి కూడా పెరిగింది. రామచంద్రరావు గారి వియంకుడు అన్న గౌరవం అతనికి సమాజంలో ఒక హోదాను తెచ్చిపెట్టింది. కానీ రాత్రి పడుకున్నప్పుడు మాత్రం ఆ తండ్రి మనసును అపరాధ భావం పట్టి పీడిస్తూనే ఉంటుంది. డబ్బు కోసం, హోదా కోసం కన్నతల్లి లాంటి కూతురి జీవితాన్ని ఒక మానసిక రోగి చేతిలో పెట్టానే అన్న నిజం అతన్ని నిద్రపోనివ్వదు. మరోవైపు రాంపురం భవంతిలో వాతావరణం రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతుంది. భార్గవ్కి వయసుతో పాటు శారీరక ఎదుగుదల వచ్చింది, కానీ మానసిక ఎదుగుదల రాలేదు. పైగా అతనిలో మొండితనం, ఒక రకమైన ఆధిపత్య ధోరణి పరాకాష్ఠకు చేరుకున్నాయి. అతనికి అర్థమైన ఏకైక విషయం ఏమిటంటే, ఆనంది నాది, ఆమె నా భార్య, నా వస్తువు నా దగ్గర ఉండాలి. విశాలాక్షి తన కుట్ల బుద్ధితో ఈ అగ్నికి మరింత ఆజ్యం పోస్తూనే ఉండేది. భార్గవ్ తన కళ్ళు ముందు కనిపిస్తే చాలు, ఏంట్రా భార్గవ్, ఆస్తి అంత నీదే అని విర్రవీగుతావు కదా, నీ పెళ్ళాన్ని తెచ్చుకునే దమ్ము లేదా నీకు? ఆ పిల్ల ఎక్కడో పుట్టింట్లో మహారాణిలా ఆడుకుంటుంది, నువ్విక్కడ పడి ఉన్నావు. అసలు ఆ పిల్లకు నువ్వంటే ఇష్టం ఉందో లేదో, లేక నీ కోపం చూసి భయపడి రానంటుందో ఏమో అంటూ ఉడికించేది. ఆ మాటలు భార్గవ్ మనసులో ఒక విషబీజంలా నాటుకుపోయాయి. తన్ను చూసి భయపడుతుందా, తనంటే ఇష్టం లేదా, అసలు నాదనుకున్న వస్తువు నా దగ్గర ఎందుకు లేదు? ఈ ప్రశ్నలు అతన్ని పిచ్చోని చేసేవి. తండ్రి రామచంద్రరావు గారితో ఎన్నోసార్లు గొడవపడ్డాడు. నాన్న, ఆనందిని ఇప్పుడు తీసుకురా, ఈ క్షణమే నా భార్య నా ఇంట్లో ఉండాలి అని అరిచేవాడు. రామచంద్రరావు గారు ఓపిగ్గా, నాయన భార్గవ్, ఆచారాలు పద్ధతులు అని కొన్ని ఉంటాయి. ఆనందికి ఇంకా వయసు రాలేదు, పెద్ద మనిషి అయ్యాక శాస్త్రోక్తంగా మన ఇంటికి పంపిస్తారు, అప్పటి వరకు ఆడపిల్ల పుట్టింట్లోనే ఉండాలి అని నచ్చెప్పడానికి ప్రయత్నించేవారు. కానీ ప్రేమ, ఆప్యాయత, పద్ధతి లాంటి పదాలకు భార్గవ్ డిక్షనరీలో చోటు లేదు. అతనికి తెలిసింది ఒక్కటే, లాక్కోవడం. తనకు కావాల్సింది దక్కకపోతే వినాశనం సృష్టించటం. నాకు మీ ఆచారాలు తెలియవు, ఆమె నాది, నేనే వెళ్ళి తీసుకొస్తాను అంటూ ఒకరోజు ఇంట్లో ఉన్న అద్దాల బీరువాను ముక్కలు చేసి కారు తాళాలు తీసుకొని ఆనంది ఊరి వైపు బయలుదేరాడు భార్గవ్. రామచంద్రరావు గారు భయపడిపోయి తన కారులో కొడుకుని వెంబడించారు. అది మండు వేసవి మధ్యాహ్నం. ఊళ్ళో జనం ఎవరిళ్లల్లో వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు. కృష్ణమూర్తి ఇంటి ఆవరణలో ఉన్న పెద్ద వేప చెట్టు కింద ఆనంది తన స్నేహితురాలతో కలిసి గవ్వలాట ఆడుకుంటుంది. పట్టుపావడ మట్టి కొట్టుకపోతున్నా లెక్క చేయకుండా గలగల నవ్వుతూ గవ్వలు విసురుతూ ఆటలో పూర్తిగా లీనమైపోయింది. ఆమె నవ్వులు ఆ నిశ్శబ్ద వాతావరణంలో మువ్వల సవ్వల్లా వినిపిస్తున్నాయి. అప్పుడే అక్కడ కారు ఆగిన శబ్దం వినపడింది. కార్ డోరు వేగంగా తీసుకుని బయటకు దిగాడు భార్గవ్. అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి, ఊపిరి వేగంగా ఆడుతుంది. నేరుగా ఆవరణలోకి అడుగుపెట్టాడు. అక్కడ మట్టిలో కూర్చుని తన స్నేహితురాలతో ఆడుకున్న నందిని చూసి అతని రక్తం మరిగిపోయింది. నా భార్య, నా సొంతం, ఈ మట్టిలో కూర్చుని ఆడుకోవడం ఏమిటి, ఈ పనికిమాలిన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడం ఏమిటి అన్న దురాలోచన అతని మెదడును తొలిచివేసింది. అడుగులు వేసుకుంటూ నేరుగా నందిని దగ్గరకు వెళ్ళాడు. ఆనంద్తో పాటు ఆడుకున్న పిల్లలు భార్గవ్ను చూడగానే భయంతో లేచి నిలబడ్డారు. అతని ఎత్తు, గంభీరమైన రూపం, కళ్ళల్లో కసి చూసి వాళ్లకు వణుకు పుట్టింది. ఆనంది కూడా ఆశ్చర్యంగా తలెత్తి చూసింది. ఆమెకు భార్గవ్ ఎవరో స్పష్టంగా గుర్తులేదు. పెళ్లినాటి మసక మసక జ్ఞాపకం మాత్రమే. అదొక పండగలా అనిపించింది కాబట్టి ఆ రూపం ఆమెకు పెద్దగా రిజిస్టర్ కాలేదు. ఎవరు మీరు అని అమాయకంగా అడిగింది ఆనంది. ఆ ఒక్క ప్రశ్న భార్గవ్ అహంకారాన్ని దెబ్బతీసింది. తన భార్యకు తనెవరో తెలియదా? అంతలో మర్చిపోయిందా? క్షణాల వ్యవధిలో అతను ముందుకు వంగి ఆనంది కుడి చేతి మణికట్టును తన బలమైన చేత్తో గట్టిగా పట్టుకున్నాడు. ఎంత గట్టిగా అంటే ఆనంది గాజులు ఒక్కదానికొకటి రాసుకొని పగిలిపోయేంత గట్టిగా. ఏయ్ నడు, నా ఇంటికి నడు, నువ్వు నా భార్యవి,
ఇక్కడ ఈ మట్టిలో పడి దొర్లడానికి కాదు నిన్ను పెళ్లి చేసుకుంది, నడు అంటూ గంభీరమైన గొంతు అరుస్తూ ఆమెను బలవంతంగా లాగాడు. ఆనందికి ప్రాణం పోయినంత పనైంది. అతని పట్టులోని బిగింపు వల్ల చేతికి భరించలేని నొప్పి రావటం ఒక ఎత్తైతే, అతడి కళ్ళల్లోని ఆ ఉన్మాదపు చూపులు ఆమె పసిగుండెను బేజారు చేశాయి. అమ్మా, నాన్న, వదులు, వదులు నన్ను, నాకు నొప్పి వస్తుంది అంటూ భయంతో ఏడుస్తూ అరిచింది ఆనంది. ఆమె స్నేహితురాలు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆనంది ఏడుపు విన్న పార్వతి, కృష్ణమూర్తి గబగబా బయటకొచ్చారు. అక్కడ జరుగుతున్న దృశ్యం చూసి ఇద్దరి గుండెలు ఆగిపోయినంత పనైంది. భార్గవ్ ఆనందిని జంతువును లాగినట్లు కారు వైపు లాగుతున్నాడు. ఆనంది కన్నీళ్లు పెట్టుకుంటూ వెనక్కి లాక్కుంటూ నేల మీద పడిపోతూ వినిపించుకోవడానికి నానా అవస్థలు పడుతుంది. బాబు, భార్గవ్ బాబు, ఆగు నాయనా, ఏంటిది, వదులు నా బిడ్డను అంటూ పార్వతి పరిగెత్తుకెళ్ళి భార్గవ్ చేతులను పట్టుకుని బతిమలాడింది. కృష్ణమూర్తి కూడా చేతులు కట్టుకుని, అల్లుడు గారు, దయచేసి వదిలేయండి, అది చిన్నపిల్ల, భయపడుతుంది అని ప్రాధేయపడ్డాడు. మీరు నోరు ముయ్యండి అని గర్జించాడు భార్గవ్. నా భార్యను నా ఇంటికి తీసుకువెళ్తూ ఉంటే అడ్డుకోవడానికి మీరెవరు? డబ్బులు తీసుకుని అమ్మేసినప్పుడు గుర్తులేదా నా పిల్లామని? ఇప్పుడు నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను తీసుకెళ్తాను, నడువే అంటూ నందిని మరింత గట్టిగా లాగాడు. అతని పట్టుకు నందిని చేతికున్న మట్టి గాజులు రెండు పగిలి ముక్కలామె చర్మంలోకి దిగబడ్డాయి. రక్తం కారటం మొదలైంది. ఆనంది అర్తనాదం చేసింది. ఆ నొప్పి కంటే ఒక మనిషి ఇంత క్రూరంగా ఎలా ఉంటాడన్న నిజం ఆమెను మానసికంగా కుంగదీసింది. ఆమె కళ్ళల్లో భార్గవ్ ఒక రాక్షసుల్లా కనిపించాడు. సరిగ్గా అదే సమయానికి రామచంద్రరావు గారి కారు అక్కడికి చేరుకుంది. ఆయన కారులోంచి దిగి పరుగు పరుగున వచ్చి భార్గవ్ చేతిని గట్టిగా లాగాడు. భార్గవ్, ఏమిటి పిచ్చి పని, వదులు ఆ పిల్లని అంటూ గట్టిగా అరిచాడు. తండ్రి గొంతులోని తీవ్రతకు భార్గవ్ ఒక్క క్షణం స్తంభించిపోయాడు. పట్టు సల్లించాడు. ఆ అవకాశం చూసుకుని ఆనంది పరిగెత్తుకుపోయి తన తల్లి పార్వతి వెనక దాక్కుంది. గజ గజ వణుకుతూ రక్తం మోడుతున్న తన చేతిని చూసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆనంది కళ్ళల్లో భార్గవ్ పట్ల మొదటిసారిగా ఒక బలమైన భావం నాటుకుంది. అది ద్వేషం కాదు, అంతులేని భయం. అతడంటే ఒక యముల్లా తను హింసించడానికి వచ్చిన ఒక పీడకల్లా అనిపించింది. నాన్న, నా భార్యని నేను తీసుకువెళ్తూ ఉంటే అడ్డుకుంటావేంటి అని కోపంగా అడిగాడు భార్గవ్. ఒరేయ్, బుద్ధి ఉందా నీకు? ఆడపిల్లతో ఇలాగైనా ప్రవర్తించేది? ఆ పిల్ల భయంతో వణికిపోతుంది చూడు. దానికి వయసు వచ్చే వరకు ఇక్కడే ఉంటుంది. ఆ తర్వాత మర్యాదగా వచ్చి మన ఇంటికి తీసుకువెళ్దాం. ఇలా పశువులా ప్రవర్తిస్తే ఆ పిల్ల నిన్ను చూసి ఎలా బతుకుతుందిరా నా దేవుడా అంటూ తలపట్టుకున్నారు రామచంద్రరావు గారు. అనంతరం కృష్ణమూర్తి వైపు తిరిగి, నన్ను క్షమించు కృష్ణ, వాడికి ఇంకా పసితనం పోలేదు, నేనే వీణ్ణి తీసుకెళ్తాను. ఆనందికి కట్టు కట్టించండి అని సిగ్గుతో తలవంచుకున్నారు. భార్గవ్ని బలవంతంగా కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు రామచంద్రరావు గారు. కారు వెళ్తున్నంతసేపు భార్గవ్ కళ్ళు ఆనంది వైపే తీక్షణంగా చూస్తున్నాయి. నువ్వెంత దూరమైనా వెళ్ళు, నువ్వు నాదానివి, నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని ఆ కళ్ళు చెబుతున్నట్టుగా ఉన్నాయి. ఆ రోజు జరిగిన సంఘటన ఆనంది బాల్యాన్ని ఒకసారిగా తుంచేసింది. ఆమెలోని ఉల్లాసం, ఉత్సాహం అన్నీ ఆ ఒక్క రోజుతో మాయమైపోయాయి. తన్ను తాను రక్షించుకోవాలని ఒక తెలియని అభద్రత భావం ఆమెను ఆవహించింది. రాత్రిపూట నిద్రలో ఉలిక్కి లేచేది. ఎవరైనా గట్టిగా మాట్లాడితే వణికిపోయేది. పగటిపూట కూడా ఆరుబయట ఆడుకోవటం మానేసింది. ఇంటి లోపల చీకటి గదిలో దాక్కోవటం అలవాటు చేసుకుంది. తన చేతుకున్న గాయం మానిపోయినా భార్గవ్ పట్టుకున్న ఆ స్పర్శ మాత్రం ఆమెకి ఎప్పటికీ మాయని ఒక అసహ్యకరమైన మచ్చలా మిగిలిపోయింది. పార్వతికి ఇప్పుడు పరిస్థితి తీవ్రత పూర్తిగా అర్థమైంది. తన కూతుర్ని ఒక అగ్నిపర్వతం ముందు నిలబెట్టానని ఆమెకు స్పష్టమైంది. రాత్రిపూట కృష్ణమూర్తితో, ఏమండి, ఆ భార్గవ్ బాబు చూపులు చూసారా? అసలు మనిషిలా ఏడండి. ఓ క్రూర జంతువు తన వేట కోసం చూసినట్టుగా చూస్తున్నాడు మన పిల్లని. నాకెందుకో చాలా భయంగా ఉంది. మన ఆనంది వాడితో ఎలా కాపురం చేస్తుంది?
వాడసలు దాన్ని మనిషిలా చూస్తాడా? మనం చేసిన తప్పుకు మన పిల్ల బలైపోతుంది కదండి అంటూ గుండెలు విసేలా ఏడ్చింది. కృష్ణమూర్తికి ఏం చెప్పాలో తెలియలేదు. సమాజంలో ఒకసారి పెళ్లి జరిగిన తర్వాత ఆ తప్పు అని తెలిసినా వెనక్కి తీసుకునే ధైర్యం ఆ రోజుల్లో ఎవరికీ లేదు. ముఖ్యంగా రామచంద్రరావు గారు లాంటి పెద్ద మనిషిని ఎదిరించే శక్తి వాళ్ళకు లేదు. అంతా ఆ దేవుడి దయ పార్వతి. ఆ దేవుడే మన బిడ్డను కాపాడుకోవాలి. వయసొచ్చాక బహుశా ఆనంది అతన్ని అర్థం చేసుకుంటుందేమో, అతడికి కూడా కుదురుకుంటాడేమో అన్న చిన్న ఆశ తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు అని నిట్టూర్చాడు. రామాపురం వెళ్ళిన భార్గవ్ ఇంట్లో మరింత విధ్వంసం సృష్టించాడు. తన గదిలోని వస్తువులని పగలగొట్టాడు. తన తండ్రి తను అవమానించాడని, తన భార్యను తనతో రానివ్వకుండా చేశాడని అతనిలో కోపం కట్టలు తెంచుకుంది. రాత్రి భోజనం సమయంలో విశాలాక్షి కావాలని, చూసారా అండి, మీ అల్లారు ముద్దుల కొడుకు దెబ్బకు మీ వియ్యంకుడు గారు గజగజ వణికిపోయి ఉంటారు. ఇలాంటి రాక్షసుడితో తన బిడ్డను ఎలా పంపాలి అని వాళ్ళిప్పుడు భయపడుతూ ఉండి ఉంటారు. ఏమో రేపొద్దున ఆ పిల్లకు తెలిసొచ్చి నేను ఈ ఉన్మాద్తో కాపురం చేయను అనంటే మన పరువు బజార్న పడుతుంది అని ఎత్తుపొడిచింది. రామచంద్రరావు గారు ఆమెను కోపంగా చూసి, నీ నోరు మూసుకో విశాలాక్షి, ఇంట్లో ఏమి జరగనట్టుగా నువ్వు ఇలాగే రెచ్చగొడుతూ ఉంటే వాడి పరిస్థితి మరింత దిగజారుతుంది. వాడిది ఉన్మాదం కాదు, సరైన మార్గదర్శకత్వం లేని అజ్ఞానం. ఆనంది ఇంటికి వస్తే అన్నీ సర్దుకుంటాయి అని కటువుగా అన్నారు. కాని భార్గవ్ ఈ మాటలన్నీ పైనుంచి వింటూనే ఉన్నాడు. విశాలాక్షి అన్న మాట, నేను ఈ ఉన్మాత్తో కాపురం చేయను అని ఆ పిల్ల అంటే, ఈ వాక్యం భార్గవ్ మెదల్లో ఒక పిడుగులా పడింది. నా భార్య నన్ను కాదంటుందా? నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా? లేదు, అలా జరగటానికి వీల్లేదు. ఆమె నాది, నా ప్రాణం పోయిన ఆమెను వదలను. ఒకవేళ ఆమె నన్ను కాదంటే ఆమె బతికుండానికి వీల్లేదు. భార్గవ్ ఆలోచనలు ఒక వికృతమైన మలుపు తిరుగుతున్నాయి. స్వచ్ఛమైన ప్రేమతో నయం చేయవలసిన ఒక గాయం ఇప్పుడు ఆలోచనల వల్ల, ఆధిపత్య పోరు వల్ల ఒక విషపు పుండులా మారుతుంది. అతనికి ఆనందం మీద ఉన్నది ప్రేమ కాదు, ఒక వ్యామోహం, ఒక పిచ్చి, తను దక్కించుకోవాలనుకున్న వస్తువు మీద ఉండే ఒక స్వార్థపూరితమైన అధికారం. ఇలా కాలం నెమ్మదిగా భారంగా గడుస్తుంది. ప్రతిరోజు ఆనందిలో భయం పెరుగుతూ ఉంటే భార్గవుల ఆతృత పందం పెరుగుతున్నాయి. ఆనందికి యవ్వన ప్రవేశం జరగటానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఆ సమయం కోసం భార్గవ్ ఒక వేటగాళ్ళ ఎదురు చూస్తున్నాడు. ఆనంది ఒక అమాయకపు జింకలా ఆ వేటగా నీడకి భయపడిపోతుంది. ఈ రెండు విరుద్ధమైన మనస్తత్వాలు ఒకే గతిలో, ఒకే బంధంలో ఎలా కలిసి సాగుతాయి? అసలు సాగలవా? నెమ్మదిగా, నిశ్శబ్దంగా 6 వసంతాలు గడిచిపోయాయి. ఆనందికిప్పుడు 18 ఏళ్లు రాబోతున్నాయి. కానీ ఆ మనసులో మాత్రం 6 ఏళ్ల క్రితం వేప చెట్టు కింద భార్గవ్ తన్ను రాక్షసుల లాగిన ఆ భయంకరమైన దృశ్యం ఇంకా పచ్చిగానే ఉంది. ఆనాటి నుంచి ఆమె నవ్వు మాయమైంది. కేరింతలు కొడుతూ ఊరంతా తిరిగి ఆనంది ఇంటి గడప దాటడానికి భయపడేంతగా మారిపోయింది. ఆమెలో వచ్చిన శారీరక మార్పులు ఆమెను ఒక అందమైన యువతిగా మలిచాయి. కానీ ఆ అందం వెనక ఒక అంతులేని విషాదం, భయం దాగున్నాయి. ఒకరోజు ఉదయం ఇంట్లో పూజ చేసుకున్న పార్వతికి ఆనంది గదిలోంచి భయంకరమైన ఏడుపు వినిపించింది. గబాగబా పరిగెత్తుకెళ్లి చూసేసరికి ఆనంది భయంతో వణుకుతూ మూలన కూర్చుని ఉంది. ఆమె పెద్ద మనిషి అయింది. ఆ ఇంటికి పండగ వాతావరణం రావాలి. కాని పార్వతి గుండెల్లో మాత్రం పిడుగు పడినట్లయింది. తన కూతురిక తన దగ్గర ఉండదని, ఆ రాక్షసుడి గుహలోకి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైందని ఆమెకు అర్థమైంది. ఆడపిల్ల పెద్ద మనిషి అయినప్పుడు చేసే శాస్త్రాలన్నీ ఇంటి పరిమితుల్లోనే చాలా నెమ్మదిగా, ఆర్భటం లేకుండా జరిపించారు కృష్ణమూర్తి దంపతులు. కృష్ణమూర్తి ముఖంలో నవ్వు లేదు. పార్వతి కళ్ళల్లో నీరు ఆగటం లేదు. బంధువులంతా వచ్చి పసుపు రాసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటే ఆనంది మాత్రం ఒక శిల్లా కూర్చుని ఉంది. ఆమెకి తంతు అంతా ఒక ఉరిశిక్షకు ముందు జరిగే అలంకరణలా అనిపించింది. విషం రామపురం చేరింది. రామచంద్రరావు గారి ఆనందానికి అవధుల్లేవు. ఆయన వెంటనే కృష్ణమూర్తికి కబురు పంపారు.
15 రోజుల్లో మంచి ముహూర్తం చూసి ఆనందిని మన ఇంటికి తీసుకెళ్తామని, ఆ రాత్రే శోభనం ఏర్పాటు చేయాలని పురోహితులతో నిశ్చయించారు. ఈ వార్త వినగానే భార్గవ్ కళ్ళల్లో ఓ క్రూరమైన మెరుపు మెరిసింది. ఇన్నేళ్ల అతని నిరీక్షణ ఫలించబోతుంది. నా వస్తువు, నా ఆస్తి, నా భార్య చివరకు నా చేతుల్లోకి రాబోతుంది. ఇక ఆమెను నా నుంచి ఎవరు దూరం చేయలేరు అన్న ఆధిపత్యపు ఆలోచనలు అతనిలో ఉరకలు వేస్తున్నాయి. అతనిలో ఎక్కడ ఒక భార్య పట్ల ఉండవలసిన సున్నితమైన ప్రేమ గాని, దాంపత్యం పట్ల పవిత్రమైన భావన గాని లేవు. కేవలం ఆకలితో ఉన్న ఒక మృగం తన వేట కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఉంది అతని ప్రవర్తన. విశాలాక్షి మాత్రం తన గదిలో కూర్చుని కుట్రలు పన్నుతుంది. ఆ పిల్ల ఇక్కడికి వస్తే ఈ ఇంటి పెత్తనం నా చేజారిపోతుందేమో, ఆ పిచ్చోడు దాని మోజులో పడితే నా కొడుకులకు ఈ ఆస్తుల చిల్లి గవ్వ కూడా మిగలదు. ఎలాగైనా ఆ పిల్లకు వీడికి మధ్య దూరం పెంచాలి అని మనసులోనే ప్లాన్ వేసుకుంటుంది. ముహూర్తం రోజు రాని వచ్చింది. రామపురం నుంచి రామచంద్రరావు గారు 2 కార్లు పట్టుచీరల నగలతో కృష్ణమూర్తి ఇంటికి వచ్చారు. ఇల్లంతా బంధుమిత్రులతో కోలాహలంగా ఉంది. ఆనందికి ఎర్రటి పట్టుచీర కట్టి ఒళ్ళంతా నగలు వేశారు. ఆ అలంకరణలో ఆమె ఒక అప్సరసలా ఉంది. కానీ ఆ ముఖంలో కల లేదు, కళ్ళల్లో జీవం లేదు. పార్వతి కూతుర్ని గుండెలకు హత్తుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. అమ్మ ఆనంది, నువ్విక పెద్దింటి కోడలు తల్లి. ఆయన నీ భర్త కోపిష్టివాడే కానీ నువ్వు ఓపిగ్గా ఉంటే సర్దుకుంటాడు. ఎదురు చెప్పకు తల్లి. భర్త అడుగుజాడల్లో నడవడమే ఆడదాని ధర్మం. నీ కష్టసుఖాలు ఏవైనా ఇప్పుడు ఆ ఇల్లే నీకన్నీ అంటూ పాత్తరం ఆడవాళ్ళు చెప్పి సాంప్రదాయపు మాటల్ని చెప్పింది. కానీ ఆ మాటలు ఆనందికి మాత్రం ఊరటనివ్వలేదు. ఆమెకు తెలిసిందల్లా భార్గవ్ అంటే అకారణంగా కోప్పడే ఒక భయంకరమైన మనిషి అని మాత్రమే. కృష్ణమూర్తి కన్నీళ్లను అతి కష్టం మీద ఆపుకుంటూ కూతురు తల నిమిరాడు. క్షమించమ్మా, నిన్న ఇంటికి పంపడం నాకిష్టం లేదు. కానీ మాట తప్పలేను. నీకు ఏ కష్టం వచ్చినా నీ వెనక ఈ తండ్రి ఉన్నాడని మర్చిపోకు అన్నాడు. ఆనంది తన తల్లిదండ్రులను వదిలి రామపురం కారెక్కింది. ఆ కారు కాలుతూ ఉంటే తన ప్రాణాలు తన దేహాన్ని వదిలి వెళ్తున్నట్టుగా అనిపించింది ఆమెకు. కారులో రామచంద్రరావు గారు ఆమెకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నించారు. భయపడకు ఆనంది, మా ఇంట్లో నువ్వు మహారాణిలా ఉంటావు. వాడి కోపం నీ ప్రేమ ముందు కరిగిపోతుంది చూడు అని అన్నారు. ఆయన ఆశలు, ఒక ఉన్మాది ప్రవర్తన గురించి ఆయనకున్న అంచనాలు ఎంత తప్పో కొద్ది గంటల్లోనే నిరూపితం కాబోతుంది. రామపురం భవంతి విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఇల్లంతా బంతిపూలు, మామిడి ఆకులతో అలంకరించారు. ఆనంది కారు దిగ్గానే ఇంట్లోని పనివాళ్ళు, బంధువులు హారతులిచ్చి లోపలికి స్వాగతం పలికారు. విశాలాక్షి చిరునవ్వుతో నటిస్తూ ఎదురొచ్చింది. రామ్మారా, మా పిచ్చి భార్గవ్ని గాన పెట్టడానికి వచ్చిన దేవతవు కదూ. నీ వల్లే వీడు బాగుపడతాడని మీ మామయ్య గారు పగలు రాత్రి కళ్ళు కంటున్నారు అంటూ మాటల్లోనే తన విషాన్ని చిమ్మింది. ఆ మాటలకు ఆనంది గుండె మరింత వేగంగా కొట్టుకోవడం మొదలైంది. పిచ్చివాడు అన్న పదం ఆమెను నిలువున వణికించింది. రాత్రి 8 గంటల సమయం. మేడపైన ఉన్న భార్గవ్ గదిని సర్వంగా సుందరంగా అలంకరించారు. మల్లెలు, గులాబీలు, సన్నజాజుల వాసన ఆ గది నిండా నిండిపోయి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పాలలో కుంకుమ పువ్వు కలిపి ఒక వెండి గ్లాసుల టేబుల్ మీద ఉంచారు. ఇదంతా ఒక శృంగారభరితమైన వాతావరణంలా కాకుండా ఆనందికి ఒక బలిపీఠంలా అనిపిస్తుంది. కింద హాల్లో భార్గవ్ అటు ఇటు అసహనంగా పాచర్లు చేస్తున్నాడు. అతనికి ఈ శాస్త్రాలు ఆచారాలు ఏమాత్రం ఇష్టం లేదు. ఎప్పుడెప్పుడు తన గదిలోకి వెళ్ళాలి, తన భార్యను సొంతం చేసుకోవాలి అన్న ఆరాటం అతన్ని నిలవనీయటం లేదు. అతని కళ్ళు పదే పదే మెట్ల వైపు చూస్తున్నాయి. వదినలు, బంధువులైన ఆడవాళ్ళు ఆనందికి పాల గ్లాస్ చేతికిచ్చి మెట్లెక్కించారు. ప్రతి అడుక్కి ఆనంది కాలుకున్న మువ్వల పట్టీలు బరువైన శబ్దం చేస్తున్నాయి. గది గుమ్మం దగ్గరకు రాగానే ఆ మడుగులు ముందుకు పల్లేదు. గుండెల్లో ఏదో తెలియని మహాభయం అగాధంలా కంబలించడానికి చూస్తుంది.
పక్కనున్న వాళ్ళు నవ్వుతూ ఆమె లోపలి గెంటేశారు. గదిలోకి రాగానే ఆ విశాలమైన మంచం, ఆ పూల లంకన్న చూసి ఆనందికి కళ్ళు తిరిగినంత పనైంది. చేతిలోని పాల గ్లాస్ వణుకుతుంది. నేల మీద ఉన్న తివాచిపై తలదించుకొని నిలబడిపోయింది. కొద్ది నిమిషాలకే మెట్ల మీద బరువైన అడుగుల చప్పుడు వినిపించింది. ఆ శబ్దం ఆనంది గుండెల్లో ఉరుముల ప్రధ్వనించింది. గత్తలుపులు నెట్టుకుని లోపలికి వచ్చాడు భార్గవ్. తలుపును లోపల నుంచి గడియ వేశాడు. ఆ క్లిక్కన్న శబ్దం ఇక ఆమెకు ఆ గది నుంచి, ఆ నరకం నుంచి ఎలాంటి విముక్తి లేదని నిర్ధారించినట్టుగా అనిపించింది. భార్గవ్ ఆమె వైపు నడుచుకుంటూ వచ్చాడు. అతడి చూపుల్లో ఎలాంటి మార్దవం లేదు. ఒక రకమైన ఆకలి, ఓ క్రూరమైన ఆధిపత్యం మాత్రమే ఉన్నాయి. ఆనందిని పైనుంచి కిందికి చూశాడు. ఎర్రటి పట్టుచీరలో భయంతో వణుకుతూ తలదించుకుని నిలబడిన ఆమెను చూడగానే ఇన్నేళ్ల అతని నిరీక్షణ కట్టలు తెంచుకుంది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావే అని కరుగ్గా అడిగాడు. ఆనంది ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఆ చూపులు ఆనాటి వేప చెట్టు కింద చూసిన ఆ ఉన్మాదపు చూపులే. ఆమె నోటి నుంచి మాట రాలేదు. భార్గవ్ ఆమె చేతిలోని పాల గ్లాసును లాక్కొని టేబుల్ మీద విసిరి కొట్టాడు. పాలు నేలంతా ఒలిగిపోయాయి. ఆ శబ్దానికి ఆనంది మూలకు పక్కకు జరిగింది. నేను అడుగుతున్నది వినపడ్డం లేదా? నన్ను వదిలేసి ఇన్నేళ్ళు ఎక్కడున్నావు? నువ్వు నా భార్యవి, నా ప్రాణం. నువ్వు నా పక్కన ఉండాలి, అంతే అంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. నన్ను వదిలేయండి అంటూ వణుకుతున్న గొంతు బతిమలాడింది ఆనంది. వదిలేయాలా? నేను వదిలేయటానిక ఇన్నేళ్లు ఎదురు చూస్తుంది అని గర్జిస్తూ ఆమె రెండు భుజాలను తన బలమైన చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. ఆ పట్టుకు ఆనంది ఎముకలు విరిగేంత నొప్పి వచ్చింది. కన్నీళ్లు బుగ్గల మీద నుంచి జారుతున్నాయి. ఏడ్వకు, నా ఎదురుగా ఏడిస్తే నాకు నచ్చదు అంటూ ఆమెను ఒక్క ఉదురున లాగి మంచం మీదకు విసిరాడు. ఆనందికి తల తిరిగినట్లయింది. మంచం మీద ఉన్న పూల రేకులు నలిగిపోయాయి. భార్గవే మాత్రం కనికరం లేకుండా ఆమె మీదకు దూకాడు. అతనిలో దాగి ఉన్న మానసిక అస్థిరత ఒక జంతు ప్రవృత్తిగా మారి బయటకు వచ్చింది. ఆర్దాంతో ఎలా వ్యవహరించాలో తెలియని మూర్ఖత్వం. ఆమె శరీరమే తనకు దక్కవలసిన అసలైన బహుమతి అన్న పిచ్చి అతన్ని ఆవహించాయి. ఆనంది ఎంతగానో గింజుకుంది. అమ్మా, వద్దు, కాపాడండి అంటూ అర్తనాదం చేసింది. కానీ ఆ పెద్ద గది గోడలు, ఆ మందపాటి తలుపులు ఆమె ఏడుపును బయటకు వెళ్ళనివ్వలేదు. అరవకు, నువ్వు నాదానివి అంటూ భార్గవ్ ఆమె నోరు మూశాడు. ఆమె ఒంటి మీదున్న నగలు ఆమె చర్మాన్ని కోసుకుపోతున్నాయి. పట్టుచీర నలిగిపోయి చిరిగిపోయింది. భార్గవ్ ప్రవర్తనలో రవ్వంత కూడా సున్నితత్వం లేదు. కేవలం తన ఆధిపత్యాన్ని, తన బలాన్ని ఆమె మీద ప్రదర్శించటం మినహా అతనికి మరో ధ్యాస లేదు. ఆ రాత్రి ఆనంది ఒక భయంకరమైన నరకాన్ని చూసింది. భౌతికంగా ఆమె శరీరం తీవ్రమైన హింసకు గురైంది. కానీ అంతకంటే ఎక్కువగా ఆ మనసు ముక్కలైపోయింది. తన జీవితం ఒక రాక్షసుడి పాదాల కింద నలిగిపోయిన ఒక పువ్వులా మారిపోయిందని ఆమెకు అర్థమైంది. నొప్పితో, భయంతో, అసహ్యంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ అందమైన పూల పాన్పు ఒక పసి మనసు తాలూకు ఆశలను, స్వప్నాలకు సమాధిగా మారింది. నలిగిపోయిన మల్లెపూలు ఆమె చింద్రమైన జీవితానికి ప్రతీకలుగా మిగిలాయి. భార్గవ్ మాత్రం తన వేట ముగిసిన సంతృప్తితో అలసిపోయి ఆమె పక్కనే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారింది. కిటికీలోంచి లేలేత సూర్యకిరణాలు గదిలో ప్రవేశించాయి. కానీ ఆ గదిలో ఉన్నది మాత్రం కటిక చీకటి. ఆనంది నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఒళ్ళంతా భరించలేని నొప్పి. ఏ అవయవం కదిపినా ప్రాణం పోతున్నట్టుగా ఉంది. పక్కన నిద్రపోతున్న భార్గవను చూడగానే ఆమెకు వాంతి వంచినంత పనైంది. ఆ ముఖం చూస్తేనే అసహ్యం, భయం వేస్తున్నాయి. నేల మీద పడి ఉన్న తన నలిగిపోయిన చీరను, పగిలిన గాజులను చూసుకుంది. ఆమె కళ్ళలో ఇప్పుడు కన్నీరు లేవు. కేవలం ఒక రకమైన శూన్యం మాత్రమే ఉంది. నిన్నటి వరకు ఆమె ఒక అమాయక పాడపిల్ల. కానీ ఒక్క రాత్రి ఆమెను మానసికంగా 100 ఏళ్ల వృద్ధురాల్ని చేసింది. పచ్చని కళ్ళు కనవలసిన వయసులో ఆమె కళ్ళ ముందు ఒక భయంకరమైన ఎడారి మాత్రమే కనిపిస్తుంది. ఆమెకు తన తల్లి పార్వతి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. సర్దుకుపోవాలి తల్లి, ఆడదాని ధర్మం. ఇలాంటి రాక్షసుడితో ఈ ఆడ సర్దుకుపోగలదు. ఈ నరకాన్ని భరిస్తూ ప్రతిరోజు ఎలా చావగలదు? తన తండ్రి తనకు అన్యాయం చేశాడు.
ఈ రామచంద్రరావు గారు తన కొడుకు కోసం తన జీవితాన్ని బలి తీసుకున్నారు. ఇక్కడ తను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. తనకంటూ ఒక ప్రపంచం లేదు. ఆనంది నెమ్మదిగా లేచి కూర్చుంది. ఆమె కళ్ళు కిటికీ బయట ఉన్న విశాలమైన ఆకాశం వైపు చూస్తున్నాయి. ఆకాశం ఎంత స్వేచ్ఛగా ఉంది, పక్షులు ఎంత హాయిగా ఎగురుతున్నాయి. కానీ తన జీవితం మాత్రం ఈ 4 గోడల మధ్య ఈ ఉన్మాద చేతుల్లో బందీ అయిపోయింది. ఇక తన జీవితంలో మిగిలింది ఏంటి? ఈ భయాన్ని తట్టుకుని బతకడమా, లేక ఈ నరకాన్ని అంతం చేసుకోవడమా? కింద హాల్లో విశాలాక్షి ఎలుగెత్తి పిలుస్తున్న శబ్దం వినిపించింది. ఏమండి, మీ కొడుకు కోడలు ఇంకా నిద్ర లేవలేదేంటి? మరి అంతగా కరిగిపోయారా అన్న వెటకారపు మాటలు ఆనంది చెవిన పడ్డాయి. ఆ మాటలు వింటూ ఉంటే ఆమెకు తన మీద తనకే జాలి వేసింది. మెల్లగా మంచం దిగి బరువెక్కిన అడుగులతో బాత్రూం వైపు నడిచింది ఆనంది. అద్దంలో తన ముఖం తాను చూసుకుంది. నుదుటిన చెదిరిన సింధూరం, కళ్ళ కింద ఉబ్బిన వలయాలు, పెదవి చివర చిన్న రక్తపు చుక్క, మెడ మీద రక్కిన గాయాలు. ఆ ప్రతిబింబాన్ని చూసి ఆమెకు తానంటేనే తెలియని జాలి పుట్టుకొచ్చింది. అద్దంలో కనిపిస్తున్నది ఆనంది కాదు, ఒక సజీవ శవం. ఆ క్షణంలో ఆనంది ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ ఇంట్లో ఎవరికి తన బాధ అవసరం లేదు. అందరికి కావాల్సింది భార్గవ్ సంతోషం. కాబట్టి ఇక తన గుండెల్లో ఉన్న శోకాన్ని ఎవరికి చూపించకూడదు. ఈ నరకాన్ని మౌనంగా భరించాలి. లేదా ఏదో ఒక రోజు ఈ బంధం నుంచి విముక్తి పొందాలి. అప్పటి వరకు ఈ ఆనందికి గొంతు లేదు, భావాలు లేవు. మౌనం అదొక్కటే ఇప్పుడు ఆమె ఆయుధం. కన్నీళ్ళు ఎండిపోయిన కళ్ళతో, రాయిలో మారిన మనసుతో ఆనంది అత్తింటి జీవితంలోకి తన తొలి ఉదయాన్ని ప్రారంభించింది. రామపురం లోగిలి మీద ఉదయపు సూర్యకిరణాలు సువర్ణ కాంతులను వెదజల్లుతున్నాయి. ఆ మహాభవంతికి ఉన్న బరువైన టేకుల తలుపులు తెరుచుకునే శబ్దం, పనివాళ్ళ హడావిడి, ఆవుల అంబా అన్న అరుపులు, తులసికోట దగ్గర ఊదొత్తుల సువాసన, ఇవన్నీ పైకి ఎంతో ప్రశాంతమైన పవిత్రమైన వాతావరణాన్ని తలపిస్తున్నాయి. కానీ ఆ ఇంటి మేడ మీద గదిలో రాత్రంతా జరిగిన ఒక అమానుషమైన విధ్వంసానికి ఆ సూర్యకిరణాలు సాక్ష్యంగా నిలవలేకపోయాయి. బాత్రూంలో గోడ కానుకొని షవర్ కింద నిలబడి ఉంది ఆనంది. చల్లటి నీళ్ళు ఆమె శరీరం మీద పడుతున్నా ఆమె లోపల అగ్నిని మాత్రం చల్లార్చలేకపోతున్నాయి. రాత్రి భార్గవ్ చేసిన రాక్షసత్వానికి ఆమె ఒంటి నిండా పడిన గాయాలు, గోటి గీతలు నీరు తగులుతూ ఉంటే మండిపోతున్నాయి. కానీ ఆ శరీరక నొప్పి కంటే మనసులో ఏర్పడిన శూన్యం ఆమెను ఎక్కువగా వేధిస్తుంది. ఒక ఆడపిల్ల జీవితంలో అత్యంత మధురంగా మిగిలిపోవాల్సిన తొలి రాత్రి ఆమె పాలిట ఒక పీడకల్లా, ఒక మరణ శాసనంగా మారిపోయింది. ఆమె కన్నీళ్లు నీళ్లతో పాటు కలిసిపోయి కిందకు జారిపోతున్నాయి. నా తండ్రి నన్ను ఎందుకు ఈ నరకంలోకి నెట్టాడు, నాకెందుకు ఈ కర్మ అని ఆ మనసు మూగగా రోధిస్తుంది. కానీ ఎంత ఏడ్చినా జరిగిపోయిన దాన్ని మార్చలేము అన్న నగ్న సత్యం ఆమెకు నెమ్మదిగా అర్థమవుతుంది. కళ్ళు తుడుచుకొని బాత్రూం నుంచి బయటకు వచ్చింది. మంచం మీద భార్గవ్ ఇంకా గాఢ నిద్రలో ఉన్నాడు. ఏమీ జరగనట్లు ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్న అతని ముఖం చూస్తూ ఉంటే ఆనందికి భయంతో పాటు తీవ్రమైన అసహ్యం పుట్టుకొచ్చింది. అతడికి తాను ఒక మనిషినన్న స్పృహ కూడా లేదు. కేవలం ఒక ఆటబొమ్మను, తన ఆకలి తీర్చే సాధనాన్ని అన్న విషయం రాత్రి అతడి ప్రవర్తన ద్వారా స్పష్టమైంది. భార్గవ్ లేచేలోపు అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోవాలని ఆనంది గబాగబా తయారైంది. ఒక లేత ఆకుపచ్చ రంగు పట్టుచీర కట్టుకుంది. మెడలోని గాయాలు కనపడకుండా కొంగుని జాగ్రత్తగా కప్పుకుంది. అద్దం ముందు నిలబడి నుదున్న పెద్ద కుంకుమబొట్టు పెట్టుకుంది. ఆ అద్దంలో ఆ ముఖం చూస్తూ ఉంటే 18 ఏళ్ల యువతిలా కాకుండా జీవితం మీద విరక్తి చెందిన ఒక సన్యాసినిలా కనిపిస్తుంది. తనలోని తాను ఒక లోతైన నిట్టూర్పు విడిచి గత్తలుపులు మెల్లగా తెరుచుకుని కిందకు దిగింది. కింద హాల్లో అప్పటికే విశాలాక్షి దర్జాగా సోఫాలో కూర్చుని కాఫీ తాగుతుంది. పనివాళ్లకు ఆజ్ఞలు జారీ చేస్తూ ఇంటి పెత్తనమంతా తందే అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. మెట్లు దిగి వస్తున్న ఆనంది మువ్వల పట్టిల శబ్దం వినగానే విశాలాక్షి తలెత్తి చూసింది. ఆనంది ముఖంలో కళావిహీనత, నడకలో నీరసం, కళ్ళ కింద నలుపు, ఇవన్నీ విశాలాక్షికి స్పష్టంగా కనిపించాయి. రాత్రి ఆ గదిలో ఏం జరిగిందో ఊహించడం
ఆవిడకు పెద్ద కష్టమేమీ కాలేదు. కానీ ఆమెలో జాలి బదులు ఒక పైశాచిక ఆనందం కలిగింది. ఈ పిల్ల ఈ ఇంట్లో ఇమల్లేదు. భార్గవ్ దెబ్బకు ఇది పారిపోవటం ఖాయం. అప్పుడు ఈ ఆస్తి మొత్తం నా పిల్లలకే దక్కుతుంది అని ఆ మనసు లెక్కలు వేసుకుంటుంది. ఏంటి కూడలా, పెద్దరికం రాగానే సరిపోదు, అత్తింటి పద్ధతులు కూడా నేర్చుకోవాలి. ఉదయం 6 గంటలకి లేచి అత్తగారు కాఫీ ఇవ్వాలన్న ఇంగితం మీ పుట్టింట్లో నేర్పలేదా? ఏమైనా అంటే మా రామచంద్రరావు గారు మీది గొప్ప ఇల్లు, సంస్కారం ఉన్న ఇల్లు అని పొగిడేస్తూ ఉంటారు. 12 ఏళ్లకే నిన్ను తెచ్చి నా నెత్తికి చుట్టారు. ఇప్పుడు నువ్వు చేసే పనులు చూస్తూ ఉంటే నాకు ఈ ఇంటి చాకిరీ తప్పేలా లేదు అంటూ సూటిపోటి మాటలతో ఉదయాన్నే తన విషబాణాలు వదిలింది విశాలాక్షి. ఆనంది తలదించుకొని మౌనంగా నిలబడిపోయింది. విశాలాక్షి మాటలకు బదులు చెప్పే శక్తి ఓపిక ఆమెకు లేవు. ఆ మాటలు ఆమె హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నా భార్గవ్ పెట్టిన శారీరక మానసిక శోభ ముందు ఇవి చాలా చిన్నవిగా అనిపించాయి. అదే సమయానికి పైన మేడ మీద నుంచి రామచంద్రరావు గారు కిందికి వచ్చారు. ఆనందిని చూసి ఆయన ముఖం వికసించింది. విశాలాక్షి, దాన్నెందుకు పొద్దున్నే అలా విసుక్కుంటావు? నిన్నేగా వచ్చింది, ఇంకా కొత్త వాతావరణం, అలవాటు పడ్డానికి సమయం పడుతుంది అంటూ ఆనంది వైపు తిరిగి, ఏమ్మా ఆనంది, రాత్రి నిద్ర పట్టిందా? ఇబ్బంది ఏమీ లేదు కదా అని ఎంతో ఆప్యాయంగా అడిగారు. ఆయన ఆప్యాయతలో స్వార్థం లేకపోవచ్చు, కానీ తన కొడుకు గురించి ఆయన వేసుకున్న గుడ్డి నమ్మకం ఆనందిని బలి తీసుకుంది. తండ్రిగా ఆయన అడిగిన ప్రశ్నలకు ఆనంది గుండెల్లోంచి ఒక పెద్ద ఏడుపు తన్నుకొచ్చింది. మీ కొడుకు నన్ను జంతువుల పీక్కు తిన్నాడు మామయ్య అని గట్టిగా అరవాలనిపించింది. కాని పెదవులు విడిపోలేదు, గొంతులోంచి మాట రాలేదు. తల ఊపుతూ బాగానే నిద్రపట్టింది మామయ్య అని అబద్ధం చెప్పింది. రామచంద్రరావు గారు సంతోషంగా నవ్వారు. చూసా విశాలాక్షి, నా అంచనా తప్పు కాలేదు. ఆనంద్ అడుగుపెట్టగానే భార్గవ్లో మార్పు వస్తుందని నీ ముందే చెప్పాను. నిన్న రాత్రి వాడు ఎలాంటి గొడవ చేయలేదు చూడు, ఇక మన ఇంటికి మహర్దశ పట్టినట్టే అని ఆయన సంబరపడిపోతూ ఉంటే ఆనందికి ఆయన అమాయకత్వం చూసి జాలి వెయ్యాలో తన కర్మను నిందించుకోవాలో అర్థం కాలేదు. కొద్దిసేపటికి భార్గవ్ నిద్రలేచి కిందికి వచ్చాడు. అతని నడకలో ఒక రకమైన గర్వం, గెలుపు సాధించిన వీరుల్లో ఒక పొగరు ఉన్నాయి. రాత్రి తన ఆధిపత్యాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శించిన సంతృప్తి అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని పెద్ద గొంతుతో నాకు కాఫీ కావాలి అని అరిచాడు. ఆనంది వంటగదిలో నుంచి ఒక కప్పు కాఫీ తీసుకుని వణుకుతున్న చేతులతో అతని ముందు పెట్టింది. ఆమె రాగానే భార్గవ్ కళ్ళు ఆమెను పైనుంచి కిందకు తీక్షణంగా గమనించాయి. ఒక వేటగాడు తన వల్లో చిక్కుకున్న పక్షిని చూసి మురిసిపోతున్నట్టుగా చూశాడు. ఆనంది భయంతో అడుగు వెనక్కి వేయబోతూ ఉంటే భార్గవ్ చటుక్కున ఆమె ఎడమ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆనంది ఉలిక్కిపడి అతని వైపు చూసింది. ఆ కళ్ళల్లో అదే పిచ్చి, అదే వ్యామోహం. ఎక్కడికి వెళ్తున్నావు? నా పక్కనే కూర్చో అని ఆజ్ఞాపించాడు. అది వంటగదిలో పనుంది అని నత్తిగా చెప్పింది ఆనంది. వంట చేయడానికి పనివాళ్ళు ఉన్నారు. నా భార్య నా పక్కనే ఉండాలి, కూర్చో అని ఆమెను బలవంతంగా పక్క కుర్చీలో కూర్చోబెట్టుకున్నాడు. విశాలాక్షి ఈ దృశ్యాన్ని చూసి లోపల రగిలిపోతూ కిమ్మనకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. రామచంద్రరావు గారు మాత్రం తన కొడుకు భార్య చూపిస్తున్న ఈ రాక్షస ప్రేమను నిజమైన ప్రేమగా అపార్థం చేసుకుని ఎంతో సంతోషంగా దినపత్రిక చదువుకోవటంలో మునిగిపోయాడు. భార్గవ్ కాఫీ తాగుతూ మధ్య మధ్యలో ఆనందిని చూస్తున్నాడు. అతనికి ఆ మౌనం, ఆ భయం అన్నీ తనకు లొంగిపోయిన దాసోహంలా అనిపిస్తున్నాయి. నువ్వు పచ్చ చీరలో చాలా బాగున్నావు, ఇక ముందు నేను చెప్పిన చీరలే కట్టుకోవాలి, నేను చెప్పినట్టే వినాలి, అర్థమైందా అని అన్నాడు. ఆనందికి అతని మాటలు ఉరితాల్లా అనిపిస్తున్నాయి. ఒక మనిషికి తన మీద ఇంత అబ్జెక్షన్ ఉండటం ఎంత ప్రమాదకరమో ఆమెకు అప్పుడప్పుడే బోధపడుతుంది. అతడి దృష్టిలో తన ప్రాణం ఉన్న మనిషిని కాదు, అతను కొనుక్కున్న ఒక అందమైన బొమ్మను. ఆ బొమ్మ అతడి కనుసన్నల్లోనూ కదలాలి, అతడు గీసిన గీత దాటకూడదు. తనకే మాత్రం ఇష్టం లేకపోయినా సరే అని తల ఊపింది. మధ్యాహ్నం వంట పనులు పూర్తయిన తర్వాత ఆనందికి కొద్దిగా విశ్రాంతి దొరికింది. మేడపైకి వెళ్ళాలంటే భయంగా ఉండి వెనక వరండాలో ఉన్న
ఒక పాత సోఫాలో కూర్చుంది. అక్కడి నుంచి చూస్తే గోదావరి నది కాస్త దూరంగా కనిపిస్తుంది. చిన్నప్పుడు తన ఊర్లో గోదావరి గట్టున స్నేహితురాలతో ఆడుకున్న రోజులు ఆమె కళ్ళ ముందు మెదిలాయి. ఆ పసినవ్వులు, ఆ స్వేచ్ఛ, ఆ గాలి అన్నీ ఇప్పుడు ఒక జన్మ క్రితం నాటి జ్ఞాపకాల్లా అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆమె చుట్టూ ఇనుప గోడలు ఉన్నాయి. ఆ గోడలకు ఊపిరి ఆడకుండా చేసే ఆధిపత్యపు రంగు వేశారు. అప్పుడే విశాలాక్షి అక్కడికి వచ్చింది. ఆమె చేతిలో ఒక పెద్ద బట్టలు రాసి ఉంది. ఏంటి మహారాణిలా కూర్చున్నావు? అత్తగారింట్లో పనులు చేయకుండా ఇలా కూర్చుంటే కుదరదు. ఇదిగో ఈ బట్టలన్నీ ఆరబెట్టి ఇస్త్రీ చేసి బీరువాలో సర్దు. సాయంత్రం నాటికి ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండాలి. పనివాళ్ళు ఉన్నారని పొగ నెత్తికెక్కించుకోకు అని కసురుకొని బట్టలు రాసిని కింద పడేసి వెళ్ళిపోయింది. ఆనందికి ఆ పని చేయటం ఏమాత్రం కష్టమనిపించలేదు. నిజానికి ఆమెకు ఇలాంటి పనుల్లో మునిగిపోవడమే ప్రశాంతంగా అనిపించింది. పనిలో పడితే కనీసం ఆ రాక్షసుడి ఆలోచనల నుంచి, అతని నీడ నుంచి కాసేపు దూరంగా ఉండొచ్చు కదా అన్న ఉపశమనం ఆమెకు కలిగింది. ఒక యంత్రంలా బట్టలు ఉతకడం, ఆరబెట్టడం, సర్దడం లాంటి పనులన్నీ చేస్తూనే ఉంది. శారీరకంగా అలసిపోతే రాత్రి తొందరగా నిద్ర పడుతుందన్న ఆశ ఆమెది. కానీ సాయంత్రం చీకటి పడుతున్న కొద్దీ ఆమె గుండెల్లో భయం ఒక పెద్ద అగాధంలా పెరుగుతుంది. సూర్యుడు పశ్చిమాన వాలిపోతూ ఉంటే ఆనంది జీవితంలో చీకటి కమ్ముకుంటుంది. రాత్రి కాకూడదని, కాలం అక్కడే ఆగిపోవాలని ఆ మనసు దేవుణ్ణి వేడుకుంటుంది. కాని కాలం ఆమె రోదన్ని ఎన్నడూ వినలేదు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.